కానీ ఒక సైనికుడు అనేవాడు దేశానికి, దేశ ప్రజలకు ఎప్పుడు గుర్తొస్తాడు? దేశం కష్టాల్లో ఉన్నప్పుడు ఆ తర్వాత మర్చిపోతారు సార్. ఇందాక ఒక పోస్ట్ చూశాను సార్, అది రియలా కాదా నాకు తెలీదు. మురళీ నాయక్ సార్ ఆపరేషన్ సింధూర్ అప్పుడు మన తెలుగు రాష్ట్రాలకి చెందిన ఒక సైనికుడు మరణించాడు సార్ ఆపరేషన్ సింధూర్లో. నేను ఆ పోస్ట్ చూశాను, అందులో వాస్తవం ఎంతో నాకు తెలీదు. ఆ పోస్ట్లో రాయడం ఏం జరిగిందంటే, సంవత్సరం అయిపోయింది, ఇప్పటి వరకు ఆయనకి పెన్షన్ అందించలేదు అని చెప్పి చూశాను. ఇఫ్ దిస్ ఈజ్ వాట్ రెస్పెక్ట్ వీ గివ్ టు అవర్ సోల్జర్స్, దెన్ హౌ విల్ ద సోల్జర్ ఫైట్ సార్? సోల్జర్ జీతం కోసం ఫైట్ చేయడు సార్. సోల్జర్ దేశం మీద ప్రేమతోనే ఫైట్ చేస్తాడు. ఎవ్రీ సోల్జర్ ఫ్రమ్ డే వన్, మాకు చెట్వుడ్ క్రీడో అని ఉంటుంది సార్. చెట్వుడ్ క్రీడో అంటే ది ఆనర్, సేఫ్టీ అండ్ వెల్ఫేర్ ఆఫ్ ది కంట్రీ ఓకే కమ్స్ ఫస్ట్ ఆల్వేజ్ అండ్ ఎవ్రీ టైమ్. నేషన్ ఫస్ట్ మాకు ఎప్పుడు నేర్పిస్తారు సార్. ఆర్మ్ ఫోర్సెస్లో నీ ప్రాణం ముఖ్యం కాదు, నీ సహోదరు ప్రాణం ముఖ్యం కాదు, దేశం ముఖ్యం. సో దేశం కోసం నువ్వు చంపడానికి సిద్ధంగా ఉండు, దేశం కోసం నువ్వు చావడానికి సిద్ధంగా ఉండు. అలాంటి ఒక వీర సైనికుడు ఆపరేషన్ సింధూర్లో మురళీ నాయక్ మరణిస్తే సంవత్సరం వరకు వాళ్ళ పేరెంట్స్కి పెన్షన్ అందలేదు అంటే మనం అందరము సిగ్గుతో చచ్చిపోవాలి సార్. చచ్చిపోవాలి నిజంగా. ఎందుకంటే ఆ తల్లి కొడుకును కూడా కోల్పోయింది, ఆ పెన్షన్ కూడా మన స్టేట్ వాళ్ళకి, మన దేశం వాళ్ళకి ఇవ్వలేదు అంటే ఎంత సిగ్గు చేయడు సార్. సో దిస్ ఈజ్ వేర్ అవర్ నేషన్ ఈజ్ ఫెయిలింగ్ ద సోల్జర్. సోల్జర్ ఈజ్ నాట్ ఫెయిలింగ్ ది కంట్రీ, బట్ ద నేషన్ ఈజ్ ఫెయిలింగ్ ది సోల్జర్స్ సార్. అది మనం అంటే జనాలకు అసలు సైనికుడు అనేవాడు ఎందుకు గుర్తుండట్లేదు? మొబైల్ కొంచెం బిజీ పెట్టేస్తుంది సార్. ఈ మొబైల్ ఉంది కదా సార్, ఇది బిజీ పెట్టేస్తుంది. ఇప్పుడు సింపుల్ సార్, మీరు హైదరాబాద్లో ఒక టవర్లో ఉంటారు, 22వ ఫ్లోర్లో ఉంటారు, మీరు హ్యాపీగా పడుకుంటున్నారు. నేను మీకు వాట్సాప్ మెసేజ్ పెడతాను, ఈరోజు రాత్రి పడుకోవడానికి వీల్లేదు, మీ మీద హత్యా ప్రయత్నం జరుగుతుంది. మీరు హ్యాపీగా పడుకుంటారా సార్? అస్సలు పడుకోలేరు కదా సార్. అంటే మీరు మీ ఇళ్లల్లో పడుకుంటున్నారంటే ఎవరో పాపం అర్ధరాత్రి నిల్చొని మీకోసం కాపలా కాస్తున్నాడు. ఈ మాట మనం సార్, ఫార్మర్ని, సైనికుడిని, టీచర్ని, ఈ ముగ్గురిని మర్చిపోయిన దేశము ఎప్పుడో ఒకప్పుడు కూలిపోతుంది సార్. ఫార్మరు, సైనికుడు, రైతు సార్. ఫార్మరు, సైనికుడు, టీచర్, ఈ ముగ్గురిని మర్చిపోయిన దేశము ఎప్పటికీ పైకి రాదు సార్. ఎందుకంటే ఏ టీచర్ ఓన్లీ మేక్స్ ఏ సోల్జర్ అండ్ ఏ ఫార్మర్ ఫిల్స్ యువర్ స్టమక్ సార్. సో ఈ ముగ్గురు ఎవరైతే ప్రొఫెషన్స్లో ఉన్నారో, దట్ ఈస్ వై దీస్ 3 ప్రొఫెషన్స్ ఆర్ కాల్డ్ నోబుల్ ప్రొఫెషన్స్. ఒకప్పుడు నోబుల్ ప్రొఫెషన్లో డాక్టర్స్ కూడా ఉండేవాళ్ళు, కానీ ఇప్పుడు థ్యాంక్స్ టు కరోనా తర్వాత డాక్టర్లు ఏంటో మనందరికీ తెలిసిపోయింది కాబట్టి ఆ నోబుల్ ప్రొఫెషన్ నుంచి మెడిసిన్ని తీసేయడం జరిగింది సార్. అంటే అఫీషియల్గా తీయకపోయినా మనం చూసాం సార్ ఎన్ని సంఘటనలు జరిగాయో అక్రమంగా సార్. వెరీ రీసెంట్గా వన్ ఆఫ్ మై ఫ్రెండ్ స్పైన్లో చిన్న ఇష్యూ జరిగింది సార్. డాక్టర్ పడుకోండి ఇంకా ఆపరేషన్ చేసేయాలి. ఎంత సార్ అంటే సార్ 7 lakh rupees అన్నాడు. ఒక స్పైన్లో ఒక చిన్న కరెక్షన్ సర్జరీకి 7 అంటే ఎలా సృష్టించాడంటే, ఇప్పుడు చేయకపోతే నీ కాలు పడిపోతుంది అంటే వీళ్ళు కంపల్షన్ క్రియేట్ చేసి ఒక మెడికల్ ఎమర్జెన్సీ లేని మెడికల్ ఎమర్జెన్సీని సృష్టించి ఈ కార్పొరేట్ హాస్పిటల్స్ వాళ్ళకి డబ్బులు అందించాలని చెప్పేసి మనం నోబుల్ ప్రొఫెషన్లో ఉన్నామన్న విషయాన్ని కూడా మర్చిపోయారు సార్. సో అందుకే ద యూత్ టుడే డస్ నాట్ వాంట్ టు బికమ్ డాక్టర్స్ బికాస్ ద నొబిలిటీ ఆఫ్ దట్ ప్రొఫెషన్ హెస్ గాన్. ఆర్మీలో కూడా డాక్టర్ ఉన్నాడు సార్, మాతో పాటు యుద్ధ రంగంలో మాతో పాటే ఉంటాడు సార్. ఆ డాక్టర్ ఎక్కడ? నీకు 7 లక్షల్లో నీకో ₹1,00,000 వస్తుందని చెప్పి ఒక మనిషిని ఆపరేషన్ థియేటర్ తీసుకెళ్ళిపోతున్నావు, నువ్వెక్కడ?